మన క్యారెక్టర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉన్నాము, బయట ఎలా ఉంటాము, అన్యులతో ఎలా ఉంటున్నావు, దేవుని బిడ్డలతో ఎలా ఉంటున్నావు, దైవజనులతో ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, మన విధానాలు ఒక్కసారి పరిశీలించుకోకపోతే చాలా కష్టం. ఇస్కరియోతు యూదా తన జీవిత కాలంలో 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభువుని వెంబడించాడు, కానీ తన హృదయాన్ని యేసుకు మాత్రం అర్పించుకోలేదండి. యేసును వెంబడిస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, యేసుతో వెళ్లి యేసు చేసిన పరిచర్య చూస్తున్నాడు, యేసుతో కలిసి నడుస్తున్నాడు, తింటున్నాడు, యేసుతో కలిసి తిరుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆయనతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, మరలా తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఆయనతో పరిచర్యలో సేవలో ఉన్నాడు. యూదా యేసుతోనే ఉన్నాడు, కానీ యేసుకు తన జీవితాన్ని మాత్రం అర్పించుకోలేదు. మీకు అర్థమైందా? ఇలా కూడా ఉండొచ్చు కదా, ఉండొచ్చా లేదా?